సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయిన సంఘటన గురించి రేవతికి న్యాయం జరగాలంటూ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో పెద్ద ఘర్షణగా మారిపోయింది. సో ఆ ఘర్షణలో అరెస్ట్ అయిన A2గా ఉన్న నాగేష్ ఇప్పుడు మనతో పాటు నన్ను మాట్లాడడానికి. ఎందుకలా అంటే మీరు కావాలని చేశారా, లేకపోతే ఎవరైనా మీతో చేయించారా, లేకపోతే మామూలు ధర్నా చేయడానికి వెళ్తే వీళ్ళంతా జరిగిందా? ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ. ఆ గడ్డకి ఓ వ్యక్తో లేకుంటే పార్టీ ఇస్తే కాదు. మేము పూర్తిగా సమాజం మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళం, గత ఉద్యమాలు చేసిన వాళ్ళం కాబట్టి ఆ భావాలతోటే పోయాం మేము. ఎవరు పంపిస్తే పోలేదు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అల్లు అర్జున్ గారి ఎవరైతే బాడీగార్డు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రవర్తన బట్టి మేము అక్కడ కొంచెం గలాట జరగడం వాస్తవం. సో ఎందుకని ఆయన ఇంటిపై టమాటాలు వేయడం, రాలేయడం ఇదంతా ఎందుకు ఒక యుద్ధం చేసినట్టుగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది ఆ రోజంతా? తెలంగాణలో ఒక ఆడపడుచు చనిపోతే రెస్పాండ్ కాకపోతే యుద్ధమే కాదు, భూమి బద్దలయ్యేటట్టు చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న నీళ్ళు నిధుల కోసం కొట్లాడిన తెలంగాణలో ఇలా నా తెలంగాణ ఆడపడుచు చనిపోతే నువ్వు మాట్లాడకుండా ఈ షో చూద్దాం, ఆ షో చూద్దాం, 10 మినిట్స్ ఆగండి, పోలీసులను పక్కదో పట్టించి 10,000 కెమెరాలతో పడితే నువ్వు దొరికినవమ్మన్నా. ఇవాళ ఎప్పుడు చనిపోయింది, రేవతి గారు చనిపోయింది ఎప్పుడు? 4వ తారీఖు జరిగిన సంఘటన. నువ్వు రియాక్ట్ అయింది ఎప్పుడు? నువ్వు జైలు పోయింది ఎప్పుడు? నీ అభిమానులతో ఫోన్లు చేపిస్తా ఉన్నావు. ఇవాళ బిడ్డ రేవతి వాళ్ళ కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, సీతేజు. ఇవాళ ఆ బిడ్డ బతికిండా చచ్చిండా తెలియకుండా ఇవాళ ఏమైందో ఇవాళ పరిస్థితి చెప్పలేని పరిస్థితి. ఇవాళ ఆ బిడ్డకి ఇవాళ ఎందుకు మీడియా ఛానళ్ళని కానీ కొంతమంది హలో చేస్తలేరు. ఇలా సీసీ ఫుటేజ్ వీడియోతో సహా ఆ బిడ్డకి ఏం జరిగిందో ఈ సమాజానికి చూపెట్టాలి. పలు అనుమానాలు రేవెత్తుతున్నాం. సో ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు, కోర్టుకి వెళ్ళిండు, బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. ఇదంతా కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి. ఈ టైంలో మీరు ఎందుకు దాడి చేశారన్న? ఒక అద్భుతమైన క్వశ్చన్. ఎందుకంటే కోర్టు వ్యవధిలో ఉన్నప్పుడు పోకూడదు, కోర్టు చూసుకుంటుంది 100%. మరి ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షలు ఇస్తా అన్న క్యాండిడేటు 10 లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యాన్స్ తోటి ఎవరైతే రేవతి వాళ్ళ హస్బెండ్ను భయభ్రాంతులకు గురి చేస్తే మేము 17వ తారీఖు మేము స్వయంగా కాల్ చేశాను. నేనే నా ఫోన్లోకి వెళ్ళి 3:30 ఎగ్జాక్ట్లీ 17వ తారీఖు 3:30కు నేను కాల్ చేసి స్వయంగా ఏం జరిగిందని వివరాలు తీసుకుంటే అక్కడ ఏమీ జరగలేదు. పేపర్ పూర్వకంగానేమో 25 లక్షలు, అక్కడ ఇచ్చింది 10 లక్షలు మాత్రమే. సినిమా వేరు, నిత్య జీవితం వేరు అని అల్లు అర్జున్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సినిమా అంటే సినిమాలు ఎలా ఉన్నప్పటికీ కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పోలీస్ డిపార్ట్మెంట్లు కించపరిచినందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఇవాళ ఫ్యాన్స్ అయిన హీరోయిజం అంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ లాగానో పవన్ కళ్యాణ్ లాగానే ఈరోజు ఒక అవకాశం తెలుగు బిడ్డగా ఇవాళ శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు ఇవాళ వరల్డ్ రికార్డుగా గిన్నిస్ బుక్లో ఎదిగిన వ్యక్తిని తీసుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి. అలాంటి ప్రయత్నం చేయాలి. బ్లడ్ బ్యాంక్ పెట్టి మహేష్ బాబు లాగా ఆదర్శంగా ఉండాలి. అదే గతంలో 3 రోజుల క్రితం అత్తాపూర్లో ఒక డెలివరీ పేషెంట్గా పడిన జన సైనికులు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ స్టార్ను అలాంటిగా ఉండాలి. కానీ ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేస్తాం. మేము జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన మీద మేము మాట్లాడితే మాకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వెళ్ళి ధర్నా చేస్తే అది వేరేనా? మీరు ఏకంగా ఇంటిపై రాళ్ళేసి ఒక రౌడీలాగా చేశారు. అంటే మేముపై రౌడీలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అంటే ఒక ఇంటి మీద రాలేయడం, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకో ఫ్యామిలీ కదా, సో వాళ్ళ మీద ఎందుకు అలా అంతగా దార్షిగా దాడి చేశారు మీరు? దాడి అనేది ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఎవడైనా దాడి అని మాట్లాడితే చెంప పగులుద్ది. దాడులు దౌర్జన్యాలు పోలేదు. ప్లకార్డులు పట్టుకుని స్వయంగా వెళ్ళాము. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తే అక్కడ తెలంగాణ భాష, అక్కడ ఉన్న లాంగ్వేజెస్, ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజ్లో మమ్మల్ని తిట్టినప్పుడు యాజ్ అ యూనివర్సిటీ స్టూడెంట్స్గా, PG PhD చేస్తున్న లా చేస్తున్న స్టూడెంట్స్గా, ఉప్పు కారం తింటున్న తెలంగాణ బిడ్డలుగా ఇవాళ ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక జారీ చేశాం. మేము చెప్పినాకనే కదా మరి 2 కోట్లు ఇచ్చింది. ముందే ఇవ్వాలి కదా, ముందే ఇవ్వచ్చు కదా. రేవతి చనిపోయింది ఎప్పుడు, తర్వాత జైలుకి వెళ్ళింది ఎప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఎప్పుడు, సమాజంలో రియాక్ట్ అయింది ఎప్పుడు, సితేజ్ హాస్పిటల్లో జాయిన్ అయింది ఎప్పుడు నువ్వు ఎప్పుడు రెస్పాండ్ అయినావు? ఉస్మానియా కదిలినాకనే నీ వన్నులో వణుకు పుట్టి నువ్వు వచ్చినావు తప్ప, లేకపోతే ఒక మాట అన్నారు అల్లు అర్జున్ గారు. ఏమన్నారు? వాటర్ బాలకృష్ణ గారితో ఊకున్నప్పుడు ఆ వాటర్ బాటిల్కి 10 రూపాయలు ఉంటే నేను 10 రూపాయలే ఇస్తా, కానీ ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను, 100 రూపాయలు నా దగ్గర ఉన్న 10 ఇస్తా అన్న మనిషికి మానవత్వ విలువలు ఎక్కడున్నాయండి? ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందన్న? దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఇవాళ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయస్థానానికే మేము లొంగిబడి ఉన్నాం. న్యాయస్థానం ఎట్లా చెప్తే అట్లా వినడానికి మేము
మేము అట్లే కట్టుబడి ఉన్నాం. అదే న్యాయస్థానం మాకు బేషరతుగా విడుదల చేసింది. సో మీకు బెయిల్ ఎవరు ఇప్పించారండి? చాలా ఫాస్ట్గా బెయిల్ వచ్చింది మీకు బెయిల్ ఎవరు ఇప్పించారు మీకు? రామదాస్ అనే అడ్వకేట్, మా ఉస్మానియా ఓల్డ్ స్టూడెంట్ రామదాస్ అన్న ఈ కేసే కాదు, పల్లవి ప్రశాంత్ కేసు కూడా ఆయనే వాదించాడు. మరి ఆయనను అడగొచ్చు కదా ఎట్లా వచ్చిందని. ఆయన అడిగితే దానికి క్లారిటీగా ఆన్సర్ ఇస్తాం. కొంతమంది చేస్తున్న పనులకు మేము చెప్తా ఉన్నాం, అరే మిత్రులారా, మీకు చేత కాకపోతే మూసుకొని ఉండండి రా భయ్. జెన్యున్గా ఒక కుటుంబానికి లైఫ్ ఇచ్చాం. ఆ కుటుంబానికి ఉస్మానియా లేకపోతే ఇవాళ 10 లక్షల కన్నో 25 లక్షల కన్నో కుక్కబెట్టే కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టి రేపటి ఆ రేవతి పాపకి సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మీ మీద ఎలాంటి కేసులు పెట్టారు అండ్ మిమ్మల్ని అరెస్ట్ చేసినాక పోలీసులు రిమాండ్ తీసుకున్నాక ఏం చేశారు? 1901913313324 124 ఇట్లా సెక్షన్స్, బలమైన సెక్షన్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు. మేము లాండ్ ఆర్డర్ ఉంది, లాండ్ ఆర్డర్ పరిధిలోనే లాండ్ ఆర్డర్ను క్రాస్ చేయకుండా పోతాం. మాకు పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు బలమైన నమ్మకం ఉంది. నీతి నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎక్కడ క్రాస్ చేయకుండా కోర్టు ఏది చెప్పితే అది మేము ఖచ్చితంగా తూచా పాటించకుండా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. అయితే ఆ రోజు మీరు ప్లకార్డులు పట్టుకొని మీరు నిరసన తెలుపుతున్నాం అంటున్నారు. సో ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? మరి ఆ ఘర్షణ ఎందుకు స్టార్ట్ అయింది? అంతగా ఒక యుద్ధ వాతావరణం ఎందుకు మారింది? ఎక్కడ ముందు పుట్టింది ఈ గొడవ అంతా? గొడవ ఎక్కడ పుట్టిందంటే, మేము వెళ్ళాం, గేటు దగ్గరికి వెళ్ళాం, ప్లకార్డులు పట్టుకున్నాం. ఈవన్ జస్టిస్ రేవతిని కాపాడండి, రేవతి కుటుంబానికి నష్టపరిహారం ₹1 ఇవ్వని డిమాండ్ చేస్తే, అక్కడున్న ఎవరైతే ఆ అల్లు అర్జున్ గారి వర్కర్స్ ఉండొచ్చు, లేకుంటే ఆయన కిరాయి వ్యక్తులు అనొచ్చు, ఆ వ్యక్తులు ఏం చేశారంటే పరుష పదజాలం, అమ్మ నా బూతులు వాడి నా కాలు గేట్లో పడ్డది. షూ వేసుకునే చిన్న దెబ్బ తాకింది. గేట్లో పడితే తీయండి, మేము చెప్పాం క్లియర్గా, హలో బ్రదర్స్, మేము ప్లకార్డులు చేసి నిరసన తెలియజేస్తున్నాం. తెలంగాణలో, ఈ దేశంలో ఎవరైనా ఓ హక్కు తెలియజేయడానికి ఎక్కడైనా రైట్ ఉందండి. ఆ రైట్ ప్రకారం మేము వెళ్ళిన తర్వాత చెప్పాం, సార్ మేము ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నాం, మీరు డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు మమ్మల్ని లిఫ్ట్ చేసుకుంటారు, మీరు ఇన్ఫామ్ చేయండి, కానీ మీరు ఏమాత్రం చేసుకున్నా మేము ఊకోము, దాడికి ప్రతిచర్య దాడి ఉంటుంది అనే నిదర్శనంగానే అక్కడ దాడి. సో ఇప్పుడు మీరు ఏటుగా ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ మీద దాడి చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. సో మేము ఎలాంటి ఫోన్ కాల్ చేస్తున్నారు? ఎలాంటి మిమ్మల్ని భయాందోళన కురిపిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసమే ప్రాణాలు ఇచ్చిన అమరవీరుల త్యాగం ఉన్నది. ఎంతో కొట్లాన ఉస్మానియా 100 సంవత్సరాలు నిన్న ఉస్మానియాలో ఉన్నాం మేము. ఈ ఫోన్ కాళ్ళకు, ఈ పెట్ట బెదిరింపులకు మేము భయపడేది కాదు. అంత పెద్ద ఉద్యమంలో నువ్వు ఎంత అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముఖ్యంగా మీకు ఫోన్ చేసి ఏమైనా బెదిరిస్తున్నారా? మాకు మేము బెదిరిస్తున్నారు, కానీ బెదిరింపులకు అది అల్లు అర్జున్ విజ్ఞతకు, అల్లు అర్జున్ ఫ్యాన్స్కు విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము ఆదర్శంగా ఇప్పుడు తీసుకునే మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జూనియర్ అంటే అలాంటి ఫ్యాన్స్ను కోరుకుంటున్నాం. మీరు మానవత్వం మార్చుకొని, ఇవాళ అల్లు అర్జున్ గారు ఒక పని చేశారు, సరైనోడు సినిమాల డ్రైవరో గన్మెన్కో ఏదో ఇచ్చాడు. అట్లా సమాజంలో ఒక మంచి పేరుపైన ఉండాలి, కానీ ఇలా ఫ్యాన్స్ నుంచి, నీ అనుచరుల నుంచి ఏందండి ఈ బెదిరింపులు? ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా, ఎలాంటి భయభ్రాంతులు గురి చేసినా పూర్తిగా మా 6 ప్రాణాలకు అల్లు అర్జున్ గారే బాధ్యత వహించాలి. అంటే అల్లు అర్జున్ తరపున ఇవన్నీ వస్తున్నాయి అంటారా, లేదా బయట నుంచి వేరే వాళ్ళు మీకు ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారంటారా? హీరో అన్నప్పుడు హీరో చెప్తే చేయకుంటే ఇంకెవరు చేస్తారండి? ఇంటెన్ కూడా చేస్తాడా? హీరోనే చేస్తాడు కదా, హీరోనే చేపిస్తున్నాడు. మేము ఒక హెచ్చరిక జారీ చేసాం. ఆయనకు మొన్న 3 సంఘటనలు జరిగినాయి. వాళ్ళ మామగారు చిరంజీవి గారు రాలేదు మొన్న. తర్వాత ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరూ పోయి, నీ వల్లనే తలదించుకున్నాం, నీ వల్లనే తెలంగాణలో ఒక ఆడపడుచు చచ్చిపోతే కనీసం మానవత్వం లేదా అన్నట్టుగా అక్కడ వార్తలు వచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కదలేదు బ్రదర్, తెలంగాణ మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు రెడీగా ఉన్నారు, కాస్కో బిడ్డ రెడీగా ఉన్నాం అని హెచ్చరిక జారీ చేసాం. ₹2 కోట్ల ఆ విజయంలో మేము ఉంటే మమ్మల్ని దాడులు చేయడానికి ఫోన్ కాళ్ళతో భయభ్రాంతులు గురి చేస్తున్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనసు మార్చుకొని మానవత్వంతో సినిమాలది, జై భీమ్ లాంటి సినిమాని ఆదర్శం తీసుకో, బల్గం లాంటి సినిమాలు ఆదర్శం తీసుకో, చాలా సినిమాలు ఉన్నాయి, శంకరాభరణం లాంటి సినిమాలు, అలాంటివి తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. లేకపోతే బరాబర్ నీతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పుడు మీ మీద థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి కదా, మీరు ఏమైనా రిటర్న్ కేసు పెట్టే అవకాశం ఉందా? నిన్న పిఎస్లో పెట్టాం, ఈవినింగ్ పెట్టాం. ఇంతకుముందు లైవ్లో మాట్లాడుతుంటే చాలా కాల్స్ వచ్చినాయి. కాల్స్కు వాటికి భయపడే ప్రసక్తే లేదు. ఎలాంటి కాల్స్ వచ్చినా, ఎలాంటి థ్రెటనింగ్ వచ్చినా ఉస్మానియా మాకు అండగా ఉంది.
మాకు నేర్పిన గురువులు అండగా ఉన్నారు. మాకు అంతకు మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతకాలం ఎవడు వెంట్రుకగిడ వీకడని సధారణంగా తెలియజేస్తున్నా. పిఎస్లో ఎలాంటి కేసు నమోదు చేశారు, ఎలాంటి సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ వస్తుంది. మాకు రిపోర్ట్ చేసింది వేరే సెక్షన్స్, ఇదే ఇప్పుడు చెప్పిన 190, 191, 331, 324 ఆ సెక్షన్స్ పెట్టారు. ఇవాళ అదే మా సిఐ గారు ఎస్ఐ గారు డిస్కషన్ చేస్తున్నారు. నిన్న సండే కావడం వల్ల నిన్న ఇవ్వలేదు, ఇలా కాపీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మీది ఎలా ఉండబోతుంది? మీ అంటే ఒక పక్క అది జరుగుతూనే ఉంది, కోర్టు కేసు అల్లు అర్జున్, ఇప్పుడు మీది కేసు నడుస్తూ ఉంది. ఈ రెండు ఇప్పుడు కొలికి రావచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, మాది ఏమైపోయినా సరే సీతేజ్ బాగుండాలి. అక్కడ ఉన్న రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యానికి పూర్తి బాధ్యత వహించాలి. తర్వాత రేవతి వాళ్ళ కూతురికి ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే అల్లు అర్జున్ గారు ఉన్నారో ఆయన చెప్తే ఎవరైనా వింటారు. అక్కడ ఒక మంచి ఆర్టిస్ట్గా తయారు చేసి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మీ సినిమాకు 12,000 పెట్టుకొని వచ్చిన రేవతి సంఘటనపై స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాబట్టి ఆ బాధ్యతకు నువ్వు ఖచ్చితంగా కట్టుబడి ఉండి ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పటిదాకా మా పోరాటం ఆపం, ఎంతవరకైనా ఐఎమ్ రెడీ. ఎంతమంది కాల్ చేస్తున్నారు మీకు? అంటే ఈ బెదిరింపు కాల్స్ రోజు ఎన్ని వస్తున్నాయి, ఎంతమంది చేస్తూ ఉన్నారు మీకు? దాదాపుగా 500 నుంచి వస్తున్నాయని డైలీ, ఇప్పుడే కంటిన్యూ కాల్స్ వస్తాయి. డైలీ 500 కాల్స్ కంటిన్యూ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఎలాంటి కాల్స్కి మేము భయపడేది లేదు. ఖచ్చితంగా నిలబడతాం, కలబడతాం. ఆ కుటుంబానికి అండగా ఓయూ చేసి ఉంది, ఆ కుటుంబానికి భరోసాగా ఇస్తా ఉన్నాం. ఎన్ని కాల్స్ వచ్చినా ఐఎమ్ రెడీ, మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు ఎన్ని కాల్స్ చేసినా ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే మీ డ్యామేజ్ ఇంకా దిగజారుతుంది. మీ సినిమాలు కూడా రేపు తెలంగాణలో నడవకుండా మేము చేస్తామని విజ్ఞప్తి జారీ చేస్తా ఉన్నాం. బోనాల నగేష్ A2గా ఉన్న బోనాల నగేష్ మన ఆర్టీవీతో పంచుకున్న మాటలు ఏంటంటే, మేము ఎలాంటి కేసులు పెట్టినా, ఇలాంటి బెదిరింపు కాలు వచ్చినా మేము కూడా తగ్గమంటూ కూడా వీళ్ళు కూడా సై అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.